ఒకనాడు బ్రహ్మదేవుడు తన మానసపుత్రులైన దక్షుడు, మరీచుడు మిగిలిన వాళ్ళతో ఒక సభలో ఉన్నారట. ఉన్నప్పుడు ఆయన హృదయంలోంచి ఒక కన్య ఆవిర్భవించిందంట. ఆమె చాలా అందంగా ఉంది. ఆమెను చూసి మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంతలోనే ఆమె వెనుక ఒక యువకుడు, ఆ అబ్బాయి కూడా ఆవిర్భవించాడంట. అయితే ఆ అబ్బాయి ఈ స్త్రీ కన్నా ఇంకా అందంగా, సమ్మోహనంగా, అత్యంత దర్పంగానూ ఉన్నాడంట. అయితే ఆ అబ్బాయి చేతిలో మాత్రం ఒక చెరుకడ విల్లు, దాంట్లో కూడా 5 పుష్ప బాణాలు ధరించి ఉన్నాడంట. వస్తూనే అతను బ్రహ్మగారికి నమస్కారం చేశాడట. స్వామి, నాకొక ఊరు పేరు ఏదన్నా చేయడానికి వృత్తి అవన్నీ ఇవ్వండి అని ఆయన్ని ప్రాధేయపడ్డాయంట. అయితే ఆ అబ్బాయిని చూడగానే అందరికీ ఒకలాంటి వికారం కలిగిందనమాట. ఏదో లాగా ఉన్నది అందరికీ. అయితే ఆ వికారంలోంచి బ్రహ్మగారే ముందు బయటపడ్డారంట. అప్పుడన్నారంట, చూడగానే మోహం పుట్టిస్తున్నావు కదా నువ్వు, అయితే నీకు ఇదే పనిస్తున్నాను నేను. నీ పూల బాణాలు ఉన్నాయి కదా, దాంతో సర్వ ప్రాణికోట్లో సమ్మోహం చెయ్యి, స్త్రీలు పురుషుల్లో కామం రేపి ఈ సృష్టి చేయడానికి నువ్వు దోహదం చెయ్యి అన్నారట. ఈ ప్రాణికోట అంతలో నువ్వు రహస్యంగా ఉండు అన్నారట. నీ బాణాలకి తిరుగులేదు. నీ బాణాలు వేస్తే ఏ లోకంలో ఎవరైనా సరే, ఆఖరికి మేము ముగ్గురము త్రిమూర్తులం కూడా ఆ బాణాలకి లోపడిపోతాము అని చెప్పారట. అయితే అతను పుట్టగానే మనోవైకల్యాలు కల్పించాడు కాబట్టి మన్మధుడని, అలాగే కామోద్దీపం కరిగించాడు కాబట్టి కాముడు అని, కాసింత దర్పంతో ఉన్నాడు కాబట్టి కందర్పుడు అని, ఇలా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ యువకుడికి వేరే వేరే పేర్లు పెడుతూ ఉన్నారట. అయితే ఏ పని అయితే ఇచ్చారో ఆ మన్మధుడు ఎక్కడికో వెళ్ళలేదు. అక్కడికక్కడే ఆ సభలో ఉన్న వాళ్ళ మీద ఆ అస్త్రాన్ని ప్రయోగించడం మొదలుపెట్టాడనమాట. ఇతను ఎప్పుడైతే అలా ప్రేరేపించాడో అందరిలోనూ కామం మొదలైందట. అయితే అంత సభలో ఇంకెవరున్నారు? ఆ ముందు ఒక అమ్మాయి వచ్చింది, యువతి. ఆ అమ్మాయి ఒక్కతే కనిపిస్తుంది. సో ఆమె వైపు వీళ్ళందరూ కొంత ఆకర్షిస్తున్నట్లుగా చూస్తున్నారంట. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ ధర్మదేవత మాత్రం వెంటనే శివుణ్ణి తలుచుకున్నారంట. శివుణ్ణి తలుచుకోగానే అక్కడ ఆయన వచ్చి ప్రత్యక్షమయ్యి అక్కడ చూశారనమాట. జనాలందరూ ఆ కామంతో ఉన్నారు. అక్కడ ఒక యువతి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మ నుంచి వచ్చారు కాబట్టి ఆ యువతి ఆయనకేమో కూతురి కింద అవుతుంది. మిగిలిన వాళ్ళందరూ మానసపుత్రులు కాబట్టి వాళ్ళకి ఆమెమో చెల్లిలాగా ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం ఆమెని చాలా మోహంతో చూస్తున్నారు. ఎందుకంటే మన్మధుడు అలాంటి బాణాలను అక్కడ ప్రయోగించాడు కదా. అప్పుడు శివుడు వచ్చి వీళ్ళందరినీ మందలించాడంట. కూతురుతో సమానం, చెల్లెలతో సమానం. ఆమెని అలాగా కామంతో చూడడం అనేది విరుద్ధమైన విషయం కదా, అలా చేయొద్దని కాసింత మందలించి ఆయన వెళ్ళిపోయారట అక్కడి నుంచి. అయితే అప్పటికే కామవికారం కలిగింది కదా బ్రహ్మకి. అందుకని ఆయన శరీరం నుంచి చెమటలు వచ్చాయి కదా, దాని నుంచి కొంతమంది ఉద్భవించారంట. వాళ్ళు ఎవరంటే అగ్నిష్టోములని 64,000 పితృగణాలు, 86,000 మంది బర్హషదులు అనే పితృగణాలు వచ్చారట. క్రతువు, వశిష్ఠుడు, పులస్తుడు, అంగిరిసుడు అనే వాళ్ళ బీజాల నుంచేమో సోమపులు, సుఖాలురు, ఆజ్యపులు, హవిష్మంతులు అనే పితృగణాలు వచ్చాయట. మనం పితృకార్యాల్లో సమర్పిస్తాం కదా, ఆ కవ్యాలను వీరే పూజిస్తారంట. అగ్ని ఏమో వీరికి చేరుస్తారంట. బ్రహ్మగారి తీవ్ర ధ్యానంలోంచి పుట్టిన కదా ఒక యువతి, ఆమె పేరు సంధ్య అని నామకరణం అయ్యిందంట. ఆ అమ్మాయి ఎప్పుడైతే శివదర్శనం చేసుకుందో ఆమె జ్ఞానిగా అయ్యింది. అయితే ఆమెకి ఎటువంటి సంబంధం లేదు, ఆమెకి ఎటువంటి కామ వికారం లేదు. అయినా సరే బ్రహ్మ మాంసపుత్రుల నుండి ఆ పితృగణాలు ఆవిర్భవించాయట. అందువలన పితృగణాలకి తల్లిగా సంధ్య చెప్పబడుతున్నారట. ఇదంతా చూసి బ్రహ్మకి చాలా చికాగ్గా అనిపించిందనమాట. ఆఖరికి శివుని చేత చెప్పించుకోవాల్సి వచ్చినందుకు ఆయనకి చాలా సిగ్గుగా కూడా అనిపించింది. ఇంకా ఆయనకి మన్మధుడి మీద విపరీతమైన కోపం వచ్చి ఆయన శపించారట. నలుగురికి చెప్పవలసిన వాడిని, 4 ముఖాలు ఉన్నవాడిని నన్నే ముఖం ఎత్తుకోనీయకుండా చేసేసావు. ఏ శివుడి చేత నాకు నీతులు చెప్పించావో ఆ శివుడి 3వ కంటి మంటలోనే నువ్వు మసైపోయి భస్మమైపోతావు అని చెప్పేసి ఆయన శపించారట.
ఆ శాపాన్ని విని మన్మధుడు చాలా భయపడిపోయాడు, గజగజలాడిపోయాడు. ఆయన అన్నాడంట, తండ్రి నన్ను క్షమించండి, మీరు నాకు ఒక ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించమన్నారు, అది నేను నిర్వర్తించాను. తప్పితే నేనేమి మిమ్మల్ని కామవికారం చేయాలనో మిమ్మల్ని ఏదో కష్టపెట్టాలనో నేనేం చేయలేదు అని చెప్పేసి కాలవేళ ఆయన పడుతూ ఉన్నాడట. ఇంకా అలా ప్రాధేయపడేసరికి కొంచెం బ్రహ్మగారు స్థిమితపడి, కరెక్టే, నేను నీకు ఇచ్చిన ఉద్యోగ ధర్మమే నువ్వు చేస్తున్నావు, కానీ అలాగా కామము ఎవరు పడితే వాళ్ళకి వావరుసలు లేకుండా పుట్టించమని కాదు నా అర్థము. ఇక్కడ కొన్ని చెప్తున్నారు, తల్లిని, వదిన్ని, తోడబుట్టిన దాన్ని, కూతుర్ని, వీళ్ళతో సంపర్కాన్ని ఆశించేవాడు అదో గతులకు పాలైపోతాడు. అందుకని అలా వావరుసలు లేకుండా నువ్వు కామాన్ని సృష్టించకూడదు. అందుకని ఏమంటున్నారు, కామం అనేది చాలా కష్టమైంది, కామం కళ్ళకు కప్పాక వరుసలు లేకుండా చేసేస్తాయి, కానీ విరుద్ధమైన వరుసలు ఉండకూడదు అనమాట. అలాంటి వరుసలు ఉంటే కనుక వాళ్ళు అధోగతికి పాలవుతారని చెప్పేసి ఇక్కడ బ్రహ్మగారు శాపించారట. అలాగే ఈ శాపంతో పాటు ఇందాక మన్మధుడిని ఏ శాపం పెట్టారో అది కూడా చెప్తున్నారు. ఒకసారి నేను శాపం ఇచ్చాక అది ఖచ్చితంగా అయి తీరుతుంది, అందుకని నువ్వు శివుని నేత్రాగ్నుల్లో అయితే కాలిపోక తప్పదు, కాలినా కానీ సృష్టి జరగాలంటే నీ అవసరము చాలా ప్రధానమైంది కదా, అందుకుని మళ్ళా శివానుగ్రహంతోనే నువ్వు పునర్జీవి అవుతావు అని చెప్పి కూడా వరాన్ని ఇచ్చారట. మన్మధుడు కాస్త సంతోషపడ్డాడనమాట. పర్వాలేదులే అని అనుకున్న సమయంలో దక్షుడు చెమట నుంచంట ఒక మోహనాంగి ఆవిర్భవించిందంట. ఒక అందమైన అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి చూపర్లకి వెర్రెక్కించేంత సోయిగాల పుట్టాట, అంటే అంత అందంగా ఉంది. ఆ పిల్లకి రతి అని పేరు పెట్టారట. రమణమూర్తి అయిన ఆ రతిని చూస్తూనే మన్మధుడు అంతటి వాడు కూడా మనసుని అదుపులో పెట్టుకోలేకపోయాడంట. అయితే ఈ మన్మధుడికి ఆ రతిని ఇచ్చి పెండ్లి చేశారంట. వాళ్ళిద్దరూ ఆనందంగా వాళ్ళ సంసారాన్ని గడుపుకుంటూ ఉన్నారట. ఇలాగా రతి మన్మధుల కళ్యాణం జరిగింది. ఇందాక సంధ్యాదేవి కూడా వచ్చారు కదా, ఆవిడ గురించి ఏంటనేది మనం తర్వాత వీడియోలో చూద్దాం.